హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమండి, 2 రోజుల నుండి నిద్రే పట్టడం లేదండి. ఏమైందే? మన పక్కింటి ఆవిడ మెడలో రాళ్ళ నెక్లెస్ చూసిన దగ్గర నుండి నిద్ర పట్టడం లేదండి. వాస్ అంతేనా? ఇప్పుడే ఆర్డర్ చేస్తానుండు. ఏమండి, ఒక్కసారి నాకు చూపించండి, సైజ్ చూసుకుంటాను. నిద్ర మాత్రలకేం సైజే, అవి ఒకే సైజులో ఉంటాయి కదా. పూట పూటకి బట్టలు విప్పడం, ఒక మూలన పడేయడం. ఈ బట్టలు ఉతకలేక నా చేతులు నొప్పులు వస్తున్నాయి. నా పెళ్ళం నా బట్టలే ఉతుకుతుంది కదా అని హెల్ప్ కూడా చేయవు. నేనంటూ లేకపోతే నీ బట్టలు మసిగుడ్డ లెక్క ఒక మూలన ఉంటాయి. అప్పుడు వేసుకొని తిరుగుదువు కానీ టిప్టాపుగాను. నువ్వు లేకపోతే నాకెందుకే బట్టలు విప్పుకొని తిరుగుతాను. అసలు మీ ఆడవాళ్ళే లేకపోతే మా మగవాళ్ళకి బట్టలే అవసరం లేదు తెలుసా. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సంభాషణ. ఒరే మామా, నాకు 10,000 ఉంటే అప్పుగా ఇవ్వరా. ఒరే మామా, నిన్నేరా పిలుస్తుంది, ఒక 10,000 ఉంటే ఇవ్వరా. నేను గొంతుకు చించుకొని అరుస్తూ ఉంటే నువ్వేమో నవ్వుతున్నావేంట్రా, అసలు నీకు బుద్ధుందా. ఏం లేదురా, నా దగ్గర కూడా డబ్బులు ఉంటాయని నువ్వు ఎక్స్పెక్ట్ చేసి డబ్బులు అడిగావు చూడు, అందుకు నవ్వుతున్నాను. అయినా నువ్వు నన్ను డబ్బులు అడుగుతుంటే వినడానికి ఎంత ఆనందంగా ఉందిరా. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమైందే, డల్గా కూర్చున్నావు? అయినా మీకు చెప్పి ఏం ప్రయోజనంలే. అర్థం చేసుకున్న వాళ్ళకైతే చెప్పచ్చు, దేని గురించి అర్థం చేసుకోవాలి. అసలు ఇంతకీ ఏమైందేంటి? నేనిప్పుడు చెప్తే నువ్వు తిడతావు, కొడతావు కూడాను. తిట్టను, కొట్టను. విషయం ఏమిటో చెప్పు. నేను ప్రెగ్నెంట్ అండి. ఇది చెప్పడానికి ఇంత ఆలోచించావా? సూపర్, చాలా సంతోషకరమైన వార్త చెప్పావు. మీరు ఎంత మంచివారండి. ఇదే మాట మన పెళ్ళికి ముందు మా అమ్మతో చెప్తే కుక్కను కొట్టినట్టు కొట్టింది తెలుసా. మీలాగా అర్థం చేసుకున్న భర్త దొరకడం నా అదృష్టమండి. తల్లి కొడుకుల మధ్య సంభాషణ. అమ్మా, నాన్నకి బీపీ డౌన్లో ఉందంట. నేను డాక్టర్ గారు నాన్న దగ్గర ఉండమంటున్నారు. మీ నాన్నకి బీపీ డౌన్ అయితే నన్ను మీ నాన్న దగ్గర ఏం చేయమంటావురా. అంటే నాన్నకి బీపీ డౌన్లో ఉంది కదా, నువ్వు నాన్న పక్కన ఉన్నావు అనుకో, బీపీ పెరుగుతుంది కదా. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమండి, మీ అమ్మా నాన్న కంటే మా అమ్మా నాన్న గొప్ప కదా. అవునవును, మీ వాళ్ళు ఎంత గొప్పోళ్ళంటే నా దగ్గర 200 తీసుకొని ఆ 200తో చికెన్ తెచ్చి నాకే వండి పెట్టినంత గొప్పోళ్ళు. నువ్వు గొప్ప, నేను గొప్ప, చేతిలో ఉన్నది చీపురు కట్ట. హే ఊరుకో, బీపీ తెచ్చుకోకు. ఎవరు గొప్ప అయితే ఏంటి, వాళ్ళైతే నా అత్తగారు కాదా ఏంటి. ఏమే, నైటు పాలకోవా తెచ్చాను కదా, తీసుకొని రా, తింటాను. నేను తినేసానండి. ఏంటి, పాలకోవా అంతా తినేసావా? రాత్రి మీరేమన్నారు? స్వీట్స్ ఎక్కువగా తినడం వల్ల పొట్ట వస్తుందన్నావు కదా, అందుకే నీ ఆరోగ్యం కాపాడడం కోసం నేను నా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాను. ఆ పాలకోవాలన్నీ తినేసాను. ఏంటి, కేజా పాలకోవాలు తిన్నావా? అవును, నీ ఆరోగ్యం కంటే నాకు ఏది ఎక్కువ కాదండి. నా ఆరోగ్యం పోయినా పర్వాలేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.